హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ట్రోజెట్ బ్రెయిన్. సో ఇవాళ వీడియో ఏంటంటే మనకు రీసెంట్గానే FA1 ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. సో 10th క్లాస్ సంబంధించి ఫిజికల్ సైన్స్ FA1 ఆన్సర్కి అనమాట. సో వీడియోని ఎవరైతే ముఖ్యంగా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైతే చూస్తున్నారో డెఫినెట్గా అయితే ఎవరికైతే అవసరం అనిపిస్తుందో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఆన్సర్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది కానీ ఆన్సర్స్ రాసుకునేంత టైం కూడా ఉండదు, ఓపిక ఉండదు చాలామందికి. సో అట్లీస్ట్ వాళ్ళు ఈ వీడియో చూసినా సరే ఆన్సర్ రాసుకుంటే రివిజన్ చేసుకుంటే ఫర్దర్గా అయితే తప్పకుండా వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయి. ఎలాగంటే మనకు గవర్నమెంట్ పెట్టే ఈ FA1, FA2 అండ్ SA1 ప్రీ ఫైనల్ అండ్ సమ్ రీజన్ టెస్ట్ వీటిలో నుంచి దాదాపుగా మనకు ఫైనల్ ఎగ్జామ్స్లో అయితే ఆన్సర్స్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసే వాళ్ళు అయితే డెఫినెట్గా రాసుకోండి, క్వశ్చన్ పేపర్లోనే లేదంటే నోట్స్ రాసుకోండి, కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. మీరు నెగ్లెక్ట్ చేస్తే లాస్ ఏదైతే నేను కాదు, డెఫినెట్గా మీరు లాస్ అవుతారు. సో తెలిసిన వాళ్ళైతే తప్పకుండా రాసుకోండి, బాగా అయితే ప్రాక్టీస్ చేసుకోండి. డెఫినెట్గా 100% ఇవే క్వశ్చన్స్ మీకు ఫైనల్ ఎగ్జామ్స్ రిపీట్ అవుతాయి. సో మార్క్ మై వర్డ్స్, యూ కెన్ ఆస్క్ మీ. ఒకవేళ రాకపోతే అడగండి. సో కావాలంటే చూసుకోండి, అక్కడ ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ప్రీవియస్ పేపర్ చెక్ చేసుకోండి. మ్యాక్సిమం ఎవరు చెప్పినా మీ టీచర్స్ అడగండి ఒకసారి, సార్ FA1, FA2, SA1 నుంచి మాకు ఎగ్జామ్స్ వస్తాయంటే 100% వాళ్ళు చెప్పే ఒకే మాట, ఎస్ ఖచ్చితంగా వస్తాయని చెప్తారు. కాబట్టి ఈ పేపర్స్ని పక్కా ప్రాక్టీస్ చేసుకోండి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. యూ కెన్ యూటిలైజ్ దిస్ వీడియో అండ్ యూ కెన్ రైట్ ఆల్ ద ఆన్సర్స్ ఇన్ యువర్ క్వశ్చన్ పేపర్ ఆర్ నోట్బుక్. డెఫినెట్లీ ఐ హోప్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ లేట్ చేయకుండా చూసాక కీప్ 10th క్లాస్ FA1 క్వశ్చన్ పేపర్ విత్ యూ అండ్ రాసుకోండి. కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి, తీసుకొని మొత్తం రాసుకోండి. అక్కనే ఇక్కడ చూడండి, అక్కడ డైరెక్ట్గా ఆన్సర్ ఉన్నాయి. సో నా దగ్గర అయితే పేపర్ లేదు, ఒకసారి మీరు ఆన్సర్ రాసుకోండి. ఫస్ట్ వన్ అండి మనకు టు అవాయిడ్ ర్యాన్సిడిటీ అండ్ వాటర్. థర్డ్ వన్ DR CaSO4 ఆర్ half H2 అంట. అండ్ ఫోర్త్ వన్ వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆర్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆర్ ఇమేజ్ సైజ్ ఈజ్ ద సేమ్ యాజ్ ఆబ్జెక్ట్ సైజ్ ఆర్ ఎనీ రిలేటెడ్ పాయింట్స్. అంటే దానికి సంబంధించి ఏదో ఒకటి రాసిన మీకు మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫిఫ్త్ వన్ చూడండి, H2 గ్యాస్ ఎవాల్వ్డ్. 6th వన్ DR క్లే. 7th వన్ చూడండి, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ ఆర్ 3 × 10⁻10 సెంటీమీటర్ పర్ సెకండ్ ఆర్ 3 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ ఆన్సర్స్ అనమాట, జస్ట్ ఆన్సర్స్ మాత్రమే రాసుకోండి. అండ్ 8th వన్ చూడండి, F = 100 per centimeter అండ్ 100 ఆర్ 100/1.5. F = 66.67 సెంటీమీటర్. మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు క్వశ్చన్లో ఉంటుంది ప్రాబ్లము, ఇది వాల్యూస్ మీరు సబ్స్టిట్యూషన్ చేస్తే అయిపోతుంది. అండ్ 9th వన్ చూడండి, pH value of fresh milk is 6 and it contains lactose and a small quantity of lactic acid. When milk turns to curd, the lactose present in the milk turns as a lactic acid, hence pH of solution decrease. So when we add baking soda of pH 8.1, it takes more time to set as a curd. అంటే ఇది ఆన్సర్ అనమాట, డైరెక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. అండ్ 10th వన్ చూడండి, A gain of oxygen, B loss of oxygen. ఆన్సర్స్ ఏవి? 11th, I used in soap industry, యూజ్ ఇన్ పేపర్ ఇండస్ట్రీ, క్లీనింగ్ ఏజెంట్. సో ఇది డైరెక్ట్గా ఆన్సర్ ఏమని చూడండి. దీనికి సంబంధించి క్వశ్చన్ ఉంది, కమెంట్ చేయండి. ప్రిపేర్ బోరాక్స్ డయాగ్రామ్ చూడండి ఆర్ ఎనీ అదర్ రిలవెంట్ పాయింట్స్ ఏం రాసి వస్తుంది. 12th A చూడండి. ఈ డయాగ్రామ్ చూసాక మీకు ఏమనిపించింది, క్వశ్చన్ సంబంధించి ఏమంటే కమెంట్ చేయండి. ఆబ్జెక్ట్ ప్లేస్ బిట్వీన్ F అండ్ C. ఇక్కడ Fకి Cకి మధ్యలో ఏదైనా ఆబ్జెక్ట్ పెడితే దాని పిక్చర్ ఎలా వస్తుందని చెప్తున్నాడు, అది చూసుకోండి. ఈ ఆన్సర్స్ సంబంధించి క్వశ్చన్ సంబంధించి డైరెక్ట్ ఆన్సర్ చూడండి. కరెంట్ పోయింది, ఓకే నో ప్రాబ్లం, మీకు బ్యాక్గ్రౌండ్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ AC ప్లగ్ డయాగ్రామ్ చూడండి. ఇది డయాగ్రామ్ ఐ హోప్ ఇది ఎందుకంటే రిపీట్గా వస్తూ ఉంటుంది ఈ క్వశ్చన్, చూసుకోండి దీన్ని టెక్స్ట్ బుక్లో ఉంటుంది కనుక. 13th వన్ చూడండి, మెయింటైనింగ్ హెల్దీ సాయిల్ ఫర్ ప్లాంట్స్. 2nd వన్ ఎన్సూరింగ్ ప్రాపర్ digestion in humans. 3rd preventing tooth decay and even in 4th one చూడండి, సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఆఫ్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆర్ ఎనీ అదర్ రిలేటెడ్ పాయింట్స్ సంబంధించి రాయొచ్చంట 13th వన్కి. 14th వన్ చూడండి, ఎయిర్. 2nd రూబే. 3rd N = C/V ఆర్ N proportional 1/V. నో యూనిట్స్ 4th వన్. 15th చూడండి, ఒక ఈక్వేషన్ కెమిస్ట్రీ సంబంధించి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఇవన్నీ చూసుకోండి. 15th వన్ చూడండి, ఒక యాక్టివిటీ టు అండర్స్టాండ్ ద ఫినామినన్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ ఏ గ్లాస్ స్లాబ్. ఇది ఎప్పుడు ఒకే క్వశ్చన్ రిపీట్గా వస్తుంది, ఈ క్వశ్చన్ మాత్రం పక్కా చూసుకోండి. ఆల్రెడీ వర్క్ బుక్లో ఉంటుంది, టెక్స్ట్ బుక్లో ఉంటుంది, చూసుకోండి. ఇది కంపల్సరీ క్వశ్చన్, ఇది ఎక్కడ పోయినా ఈ క్వశ్చన్ మాత్రం మీరు స్కిప్ చేయాలి, ఖచ్చితంగా వస్తుంది.
ఇది ఫ్రెండ్స్ ఈ పేపర్ దీనికి సంబంధించి కీవర్డ్ ప్రిపరేషన్ అంటే నరసింహారావు సారు స్కూల్ అసిస్టెంట్ జెడ్పీపీహెచ్ఎస్ వడలరేవు అంట, వడలరేవు సారీ. ఇది ఫ్రెండ్స్ పేపర్. సార్కి మీ అందరి తరపున అయితే థ్యాంక్ యూ. సో ఎందుకంటే సార్ పెట్టారనమాట గ్రూప్లో, ఎడ్యుకేషన్ గ్రూప్లో అయితే ఇది ఫార్వర్డ్ అయింది. సో నేను దాన్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నా. సో ఈ పేపర్ అయితే బాగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. డెఫినెట్గా అయితే మీకు వాటిని ప్రొవైడ్ చేస్తా. ఇంకా ఇప్పుడు మీకు బయాలజీ పెట్టాను, ఫిజికల్ సైన్స్ పెట్టాను. ఇంకా మీకు ఇంగ్లీష్ తెలుగు కూడా కావాలంటే కమెంట్ చేయండి. డెఫినెట్గా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అండ్ జస్ట్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.